కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ వక్ఫ్ బోర్డుల్లో నియామకాలకు స్టే విధించింది. మే 5న తదుపరి విచారణ షెడ్యూల్ చేసింది. పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ వక్ఫ్ బోర్డుల్లో నియామకాలకు స్టే విధించింది. వక్ఫ్ బోర్డులో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మే 5న తదుపరి విచారణ షెడ్యూల్ చేసింది. किया है जो भारत सरकार के सॉलिसिटर जनरल है उन्होंने अपना स्टेटमेंट दिया है कि अगली तारीख तक न तो काउंसिल में न वक्फ बोर्ड में कोई अपॉइंटमेंट जो संशोधित कानून है उसके अनुसार किया जाएगा। दूसरा बात जो माननीय अदालत ने कहा कि जो वक्फ व यूजर है जो रजिस्टर्ड हैं और गैजेटेड हैं उसको गवर्नमेंट डी नोटिफाई नहीं करेगी टिल द नेक्स्ट डेट। तो बड़ी इंपॉर्टेंट बात है कि जो रजिस्टर्ड एंड गैजेटेड हैं वही सिर्फ डी नोटिफाई नहीं होंगे, उसके अलावा संशोधन के हिसाब से सरकार कार्रवाई करने को स्वतंत्र है और जो संशोधित कानून है उस पर किसी भी तरह का अंतरिम आदेश नहीं है और अगली तारीख तक भारत सरकार को अपना जवाब और उनको जो भी डॉक्यूमेंट्स देने हैं वो देने होंगे। కాగా గురువారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపున ఎస్జీ తుషార్ మెహతా వాదిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని సెక్షన్లను మాత్రమే చదివే నిర్ణయం తీసుకోవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ విషయంలో అనేక సవరణలు, కమిటీ ఏర్పాట్లు, లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగాను, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని వివరించారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని స్టే ఇవ్వటం కఠినమైన నిర్ణయం అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దయచేసి తనకు ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తుషార్ మెహతా వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తాము పరిస్థితి మారిపోవాలని కోరుకోవటం లేదన్నారు. 5 ఏళ్ల వరకు ప్రొవిజన్స్ ఉన్నాయని తమకు తెలుసునని స్పష్టం చేశారు. వాటిని తాము స్టే చేయటం లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై ఎస్జీ తుషార్ మెహతా స్పందిస్తూ దయచేసి తమ వాదనను వినాలని కోరారు. ఒక వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. అలాగే తాము ఎలాంటి నియామకాలు చేయమని ధర్మాసనానికి విన్నవించారు. ఇక వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది. ఈ మేరకు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించింది. సుప్రీం చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లు దశలో ఉన్నప్పటి నుంచే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్రం పెట్టిన ఈ వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇందుకోసం చట్టపరమైన పోరాటం కొనసాగుతుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. The Honorable Supreme Court, as rightly pointed out by my counsel, Mr. Nizam Pasha, the Supreme Court has said that the Central Waqf Council and the State Waqf Boards will not be constituted. Waqf by user cannot be deleted. Now, there are other provisions also which we as a party have come to the Honorable Supreme Court that calling it unconstitutional. Now, whenever it will be heard, our counsel, Mr. Nizam Pasha, on behalf of me, will be arguing it. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ 72 పిటిషన్లు దాఖలయ్యాయి. విషయం సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో తుది తీర్పు ఎలా వస్తుందనేది ఆసక్తిగా మారింది.